నిరంకుశ పాలనకు 67% మంది సై. దేశంలో నిరంకుశ సైనిక పాలనకు పెరిగిన మద్దతు. సైనిక పాలనకు 72% మంది ఓకే. వ్యూ రీసెర్చ్ నివేదిక వెల్లడి అనేది వార్త. దీనికి సంబంధించిన వివరాలు రెండో పేజీలో ఉన్నాయి. మరి రెండో పేజీలో ఏం రాసిండ్రో చూద్దాం. ఎందుకంటే ఏరి కోరి నెత్తిన సైనిక పాలన ఎవరు పెట్టుకుంటారు? అసలు ఏం సర్వే ఇది? ఈ సర్వేకున్న శాంటిటీ ఏమిటి అనేది చూడాలి. మన దేశంలో పాలన ఎలా ఉండాలన్న దానికి సంబంధించి తాజాగా అమెరికాకు చెందిన మేధో సంస్థ నిర్వహించిన ఒక సర్వే వివరాలు చర్చనీయాంశంగా మారాయి. 2/3 పైగా భారతీయులు దేశంలో నిరంకుశ లేదా సైనిక పాలనకు మద్దతు ఇస్తున్నట్టు వ్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సర్వే జరిపిన 24 దేశాల్లో ఇది భారత్లోనే అత్యధికం కావడం గమనార్హం. ఈ దేశాల్లో గత ఏడాది ఫిబ్రవరి 20 నుంచి మే 22 వరకు 30,861 మంది నుంచి అభిప్రాయాలు తీసుకుని నివేదిక రూపొందించారు. ఈ సర్వే నివేదిక ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రచురితమైంది. దీని ప్రకారం సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 67% మంది నిరంకుశ పాలనకు, 72% మంది సైనిక పాలనకు మద్దతు తెలిపారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి మద్దతు తగ్గింది. భారత్లో ఎలాంటి న్యాయపరమైన చట్టపరమైన జోక్యం లేకుండా ఒక బలమైన నాయకుడి పాలనకు మద్దతు 2017లో 50% ఉండగా 2023లో ఇది 67%కి పెరిగింది. నిరంకుశ పాలనకు ఇండోనేషియాలో 51%, మెక్సికోలో సగం మంది, కెన్యాలో 52% మంది మద్దతు తెలిపారు. భారత్ తర్వాత ఇండోనేషియాలో సైనిక పాలనకు ఎక్కువ మద్దతు పలికారు. ఇక భారత్లో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి 2017లో 44% మంది భారతీయులు మద్దతు తెలపగా 2023లో అది 36% ఉంది. వ్యూ సర్వే నిర్వహించిన అన్ని దేశాల్లోనూ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి మద్దతు తగ్గింది. ఇది ఈ వార్త సారాంశం. ఇందులో ఏరి కోరి సైనిక పాలన కోరుకుంటారా అంటే దీనికి కొన్ని కారణాలు ఈ సర్వేలో ఉన్నది. మొత్తం భారతదేశంలో 140 కోట్ల మంది. వీళ్ళు సర్వే చేసినంత 30,861 మంది. ఏ మూలకు సరిపోతారు వాళ్ళు? ఎంతమంది వాళ్ళది ప్రామాణికంగా తీసుకొని దేశంలో సైనిక పాలనకు, నిరంకుశ పాలనకు ప్రజల మద్దతు అనేది హాస్యాస్పదం. ఈ సర్వేకి సంబంధించింది ఇది రూల్డ్ అవుట్. ఈ సర్వే పనికిరాదు ఇది. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రజల ఆలోచన వేరు. మీరు 30,000 మందిని తీసుకొని దగ్గర 140 కోట్లల్లో వారి అభిప్రాయాలు ఏమిటి, ఎట్లా చెప్పాలనేది ఒక అంశం. అయితే రెండోది ఈ సర్వేలో గమనించాల్సిన ఒకనొక అంశం, అది మన దేశంలో మీడియాలో జరుగుతున్న ఒకనొక చర్చ లేదా అనుభవంలో ఎదురవుతున్నాయి కుంభకోణాలని, సంపద పెరుగుదల అని, అన్నీ ఒకే వైపు పోతున్నాయని ఇత్యాది విషయాలు, సాపేక్ష నిరపేక్ష పేదరికాలు, ఇవి చాలా బలంగా మనుషుల ఆలోచన పైన ప్రభావం చూపిస్తున్నాయి. అంటే ఒకరి జీవితాన్ని చూసి మరొకరు పోల్చుకోవడము, ఒకరి సంపదను చూసి మరొకరు పోల్చుకోవడము, ఒకరి అధికారాన్ని చూసి మరొకరు అధికారాన్ని పోల్చుకోవడము ఇత్యాది విషయాలు ఇవన్నీ కూడా లేదు. ప్రజల్లో అలసత్వం ఉన్నది, నిర్లక్ష్యం ఉన్నది. మనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూస్తాం, వాడు సిగ్నల్ దగ్గర వాడు బండే ఆపడు, పోతూనే ఉంటాడు, ఫైన్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు తప్ప రూల్స్ మాత్రం పాటించడం లేదు. బహుశా ఇట్లాంటి భావోద్వేగపరమైన విషయాలు కొన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మాట్లాడిన 30,000 మంది ఏమైనా మాట్లాడితే అట్లా మాట్లాడి ఉండొచ్చునేమో. కానీ సైనిక పాలన ఉన్న దేశాల్లో మనం చూస్తున్నాం కదా, నిరంకుశ పాలన ఉన్న దేశాల్లో అక్కడి ప్రజల జీవితాలు ఎట్లా ఉన్నాయి, వారు ఎట్లా అల్లాడిపోతున్నో చూస్తున్నాం. ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల దేశాల్లో అనుభవంలో ఉన్నవే. కాబట్టి భారతదేశంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగానే ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మద్దతు తగ్గుతున్నదని చెప్పి ఈ సర్వే చెప్తున్నది. మరి ఈ సర్వే ఆలోచన ఏమిటో, ఏ ఉద్దేశంతో సర్వే చేసినారో తెలియదు. కానీ భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు. కాబట్టి నిరంకుశ పాలనను లేకపోతే సైనిక పాలనను కోరుకున్నారని చెప్పడం అనేది, ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు అక్కడ. ఎక్కువ శాంపుల్ సర్వే కనుక ఎక్కువ ఉంటే కనుక నిజంగానే ఉండొచ్చు అనేది, లేదా సర్వే యొక్క అక్యురసీ ఉందంటే కనుక నమ్మడానికి ఆస్కారం ఉండేది. ఇట్లాంటి సర్వేను పెద్దగా నమ్మడానికి ఆస్కారం లేదు. లేదా మాట్లాడిన కొద్దిమంది కూడా వారి జీవితంలో ఉన్న కొన్ని అనుభవాల ఆధారంగా మాట్లాడి ఉండవచ్చు.